వెల్కమ్ టు సొగసు చూడ తరమా. ఈ రోజు మనం గణేష్ టెంపుల్ వనస్థలిపురం దగ్గర గీతా కృష్ణలో ఉన్నామండి. మరి ఇక్కడ ఎలాంటి వెరైటీ సారీస్ ఉన్నాయో చూసేద్దాం. వ్యూయర్స్, ఈ రోజు మనకి గీతా కృష్ణలోని సారీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మోహన్ రావు గారు. హలో మోహన్ రావు గారు. హలో. మరి మీ గీతా కృష్ణ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మా గీతా కృష్ణ యానివర్సరీ బాగా జరిగిందండి. మా యానివర్సరీ సందర్భంగా మా కస్టమర్స్ కి అప్ టు 50% ఆల్ వెరైటీస్ మీద ఇస్తున్నామండి. సో పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్ అన్ని వెరైటీస్ మీద అప్ టు 50%. మరి ఈ రోజు మాకు ఏమేమి వెరైటీస్ చూపించబోతున్నారు? కంచి పట్టు, లేటెస్ట్ డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ అండి. ఓకే అండి, మరి చూసేద్దామండి. ఇది కంచి పట్టు అండి. పసిడి పట్టు అంటారండి. ఇది పసిడి పట్టు లైట్ వెయిట్. ఇది రేడియం గ్రీన్ అండ్ రేడియం కలర్స్ యూస్ చేశారు కదండి మోహన్ రావు గారు? అవునండి. ఓకే. ఈ శారీలు ఏంటంటే మెయిన్ మనకి పసిడి పట్టు టోటల్ మనకి గోల్డ్ టిష్యూ వీవింగ్ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్. అలానే ఏంటంటే మనకి టోటల్ పీకాక్ డిజైన్ ఇచ్చారన్నమాట. అవును, లతల్లాగా ఉన్నాయి అండ్ అలాగే వాటి మీద అందమైన గోల్డ్ తో ఉన్న పీకాక్స్. అవునండి, చాలా బాగుందండి డిజైన్ అయితే. సో ఓవరాల్ సారీ ఇలాగే ఉందండి? టోటల్ ఆల్ ఓవర్ వస్తుందండి. ఓకే. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అంటే 2 డిఫరెంట్ రేడియంట్ కలర్స్ ఇచ్చారు. అవునండి. పళ్ళు అయితే ఈ రేడియంట్ బ్లూ కలర్ కి చక్కగా నెమలి పించం. ఇదేంటంటే మనకి మన పళ్ళు వచ్చరికి నెమిలి చిన్న మనకి నెమిలి లాగా డిజైన్ ఇచ్చారండి. టోటల్ మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఏంటంటే మనకి డిజైనర్ గా బార్డర్ ఇచ్చారు. సేమ్ అవునవును, మనకి పళ్ళులో ఎలా అయితే చూపించారో బార్డర్లో కూడా సేమ్ మన బ్యాక్గ్రౌండ్ టిష్యూ వచ్చి సేమ్ అదే డిజైన్ మన మ్యాంగో డిజైన్ ఇచ్చేసాడు. అలానే మనకి ఏంటంటే కడ్డీ బార్డర్ జస్ట్ రైట్ పైన కడ్డీ బార్డర్ వచ్చేసి మనకి పైన ఒక కలర్, పళ్ళులో మనకి బ్యాక్గ్రౌండ్ మిక్స్ కలర్ ఏదైతే ఉందో సేమ్ మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పైన అదే కలర్ ఇచ్చాడు. స్లీపర్ డిజైన్ ఒకటి ఇచ్చాడు. జస్ట్ మనకి ఏంటంటే జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారండి బార్డర్. బోర్డర్ ఎలివేట్ అయ్యేట్టు చక్కగా గోల్డ్ కలర్ ఇచ్చారండి. శారీ అంతా ఏమో నెమలి వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి నెమలి పించం. నిజంగా చాలా బాగుంది డిజైన్ అయితే. సో మరి బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ అండి. కొంగు ఏ కలర్ అయితే ఇచ్చాడో సేమ్ అదే మనకి బ్లౌజ్ చూపించాడు. సో ఈ శారీలో 2 వెరైటీ స్పెషల్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఒకటి నెమలి డిజైన్ చాలా బాగుంది, ఇంకొకటి రేడియంట్ కలర్స్. అలాగే ఈ స్పెషల్ పట్టు ఏంటి అంటే గోల్డ్ వస్తుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ మొత్తం గోల్డ్ కలర్ ఎలివేట్ అవుతుంది. అవునండి. ఓకే. సో బ్లౌజ్ ఏమో బ్లూ కలర్ లో ఇచ్చారు. సో మరి ఈ శారీ రేంజ్ ఎంతలో ఉందండి? ఈ శారీ మనకి 15,500 అండి. సో ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ అండి? ఆఫ్టర్ డిస్కౌంట్ అండి. ఓకే. సో అప్ టు 50% డిస్కౌంట్లో మీరు ఈ శారీ కొనుక్కోవాలంటే వెంటనే గీతా కృష్ణకు వచ్చేయాలన్నమాట. అండ్ ఈ శారీ అయితే చాలా బాగుంది మోహన్ రావు గారు. ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇలాంటివి అయితే చాలా డిఫరెంట్గా అండ్ అలాగే చాలా కొత్తగా కూడా ఉంటాయి. సో మరి మోహన్ రావు గారు, మరి నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాము. ఓకే. వరుదిని పట్టు అండి. వరుదిని పట్టు అంటేనే పెళ్లి కూతురు చీర అన్నమాట. ఇది కూడా మనకి లైట్ వెయిట్ మ్యాన్. ఈ వరుదిని పట్టు ఏంటంటే కింద మనకి స్కర్ట్ బార్డర్ టైప్ ఇచ్చారండి. అవును, డిఫరెంట్ గా ఉంది. పైన ఏంటంటే మనకి స్మాల్ బార్డర్ ఇచ్చాడు. ఓకే. అలానే మనకి పళ్ళులో వచ్చే వరకు ఏంటంటే మనకి జస్ట్ ఏంటంటే ఒక లీఫ్ డిజైన్ గా ఇచ్చేసేసి దాంట్లోనే మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి వైలెట్ కలర్ ఇచ్చారు. కొద్దిగా ట్రెడిషనల్ లుక్ బాగుందండి. ట్రెడిషనల్ గా ఉంది అండ్ అలాగే ఇది చూస్తే శారీ మొత్తం గోల్డ్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ అలాగే సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చేది. ఎంబోస్ డిజైన్ లాగా వచ్చేసిందండి. సో ఈ ఎంబోస్మెంట్ అనేది చాలా మంచి లుక్ ఇచ్చింది అండ్ గోల్డ్ హైలైట్ చేస్తుంది శారీని. అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఈ బోర్డర్ చూసినట్టయితే చాలా పెద్దగా ఉంది అండ్ గోల్డ్ వచ్చేసింది. వైలెట్ కలర్ మీద గోల్డ్ లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా ఇచ్చారు అండ్ అలాగే కింద కూడా ఒక చిన్న డిజైన్ లాగా వచ్చింది. చాలా బాగుందండి. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఎంబోస్మెంట్ అండ్ అలాగే గోల్డ్ ఫ్లవర్స్. శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ అలానే వచ్చేది. ఓకే అండి, మరి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ సేమ్ మనకి ఏంటంటే బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. వైలెట్ ఇచ్చారు మనకి. సేమ్ మనకి ఎంబోస్ లుక్ ఎలా ఇచ్చాడో అలా ఇచ్చాడు. వ్యూయర్స్, మీరు చూస్తున్నట్టయితే ఇందాక మనం శారీలో పింక్ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్ చూసాం. ఇదైతే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. వైలెట్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ శారీస్ ఎంత రేంజ్ లో ఉన్నాయి? 4,200 అండి. ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది. మరి నెక్స్ట్ శారీ ఏంటి చూద్దామండి. నెక్స్ట్ శారీ బొటిక్ అండి. బోటిక్ సారీ, బొటిక్ అంటారండి. ఇది చాలా లైట్ వెయిట్ అండి. ఇది కూడా సో పళ్ళు అంతా గోల్డ్ షిమ్మర్ చాలా బాగుంది అండ్ కలర్ వచ్చేసి ఇది బ్లూ కలర్ అండి. అవునండి. సో బ్లూ కలర్ లో గోల్డ్ షిమ్మర్ చాలా ఎలివేట్ అయింది. శారీ మొత్తం సింపుల్ గా ఉంది యాజ్ వెల్ as డిగ్నిఫైడ్ గా కూడా ఉంది. ఓకే, మరి బార్డర్ మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారండి. సో కడ్డీ బార్డర్ ఇదంతా కూడా గోల్డ్ లోనే వచ్చింది. గోల్డ్ టిష్యూ వచ్చిందండి. ఓకే. సో కింద ఇన్సైడ్ బార్డర్ వచ్చే వరకు ఏంటంటే మనకి కొద్దిగా స్కర్ట్ బార్డర్ టైప్ ఇచ్చారు.
అవునవును. సో ఇదంతా కూడా కడి, కాకపోతే పెద్దగా ఇచ్చారు, స్కర్ట్ బార్డర్ స్టైల్ ఇచ్చారండి. ఓకే అండి. మరి ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంది? టోటల్ శారీ మొత్తం మనకి ఆల్ అవుట్ డిజైన్ ఇచ్చారండి. లతలాగా వచ్చి మధ్యలో మనకి జరీ టిష్యూ ఫ్లవర్ ఇచ్చారు. అవును, మనకి పళ్ళులో ఏదైతే ఉందో దాంట్లో మనకి ఫ్లవర్ వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ శారీ బ్లూ కలర్ లతలు వచ్చాయి. అవునండి. మరి ఇంత బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ చూద్దామా మోహన్ రావు గారు? బ్లౌజ్ సేమ్ మనకి శారీ కలర్ అండి. బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లూ కలర్ ఉంది శారీలోది, కానీ బోర్డర్ మాత్రం మనకి ఏదైతే పళ్ళులో చూసామో అలాగే కడి బోర్డర్ ఇచ్చారు. సో చాలా బాగుందండి ఈ శారీ. ఈ శారీ ఎంత రేంజ్ లో ఉంది? 5200 అండి. 5200. ఓకే, చాలా బాగుంది మోహన్ రావు గారు. మరి నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? ఇది ఉప్పాడ సీకో అండి. ఉప్పాడ సీకో, లైట్ వెయిట్. ఇది కూడా గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్సింగ్ లో ఉంది టోటల్. అవునండి. అండ్ పళ్ళు చూస్తే నిజంగా చాలా బాగుంది. ఇది పోల్కో డాట్స్ లాగా వచ్చింది కదండి? అవునండి, పోల్కా డాట్స్ లాగా వచ్చేసింది. పళ్ళు మొత్తం మనకి ఏంటంటే రెడీ జరీ అండ్ మీనా బుటా ఇచ్చారండి. ఓకే, ఇదేంటంటే మనకి జరీ పుల్కా డాట్స్ ఇచ్చారు. మరి నెక్స్ట్ మనకి ఏంటంటే మీనాలో మనకి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు, పుల్కా డాట్స్ ఆల్టర్నేటివ్ ఇచ్చారు. సో మరి పళ్ళు అయితే అంటే చాలా రేడియంట్ గా కనిపిస్తుంది. షార్ట్ పళ్ళు ఇచ్చారండి. అవును. సో శారీ ఎంత? శారీ మొత్తం మనకి బార్డర్ వచ్చే వరకు మనకి 2 డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి. అవునండి. ఫస్ట్ పై బార్డర్ చెప్పండి. ఓకే, సో మరి పైన బార్డర్ చూస్తే గ్రీన్ కలర్ స్ట్రైప్స్ వచ్చాయి, లైన్స్ బార్డర్ ఇచ్చారండి. అండ్ అలాగే ఇక్కడ చిన్న జరీ వర్క్ కూడా వచ్చింది. జరీ వర్క్ వచ్చి మధ్యలో మనకి ఏంటంటే జరీ మీద మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారండి. మొత్తం బార్డర్ మొత్తం మనకి అలానే వచ్చేసి కింద. సో మరి ఇన్సైడ్ బార్డర్ చూద్దామండి. సేమ్ పైన మనకి ఏ బార్డర్ అయితే ఇచ్చారో కింద ఇన్సైడ్ కూడా అదే బార్డర్ ఇచ్చారండి. ఓకే ఓకే. సో ఇందాక మనం ఏదైతే బార్డర్ చూసామో అదే జెర్రీ అండ్ లీఫ్ డిజైన్ అండ్ అలాగే స్ట్రైప్స్ వచ్చాయి. స్ట్రైప్స్ బార్డర్ ఇచ్చారండి. ఓకే, సో మరి సారీ ఎలా ఉంది? సారీ మొత్తం మనకి వచ్చే వరకు ఏంటంటే మ్యాంగో బుటా ఇచ్చారండి. ఒక లీఫ్ డిజైన్ ఇచ్చేసి ఆ లీఫ్ డిజైన్ లో మళ్ళీ మనకి మ్యాంగో బుటా ఇచ్చారండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే లీఫ్ డిజైన్ అంతా గోల్డ్ కలర్ లో ఉంది, అండ్ ఇచ్చిన మామిడి పిందెలు మాత్రం డిఫరెంట్ రేడియంట్ కలర్స్ లో గ్రీన్ కలర్ అండ్ అలాగే రెడ్ కలర్ కూడా. అవునండి. 2 డిఫరెంట్ షేడ్స్ యూస్ చేశారు. 2 డిఫరెంట్ షేడ్స్. సారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ఇలానే వచ్చేస్తుందండి. ఈ సారీ మొత్తం చక్కగా మంచి రేడియంట్ గ్రీన్, రెడ్ అండ్ గోల్డ్ కలర్ లో ఉందండి. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ సారీ బ్లౌజ్ చూద్దామా? సేమ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే, మనకి బార్డర్ లైన్స్ ఎలా అయితే ఇచ్చారో సెల్ఫ్ లైన్స్, అలానే బ్లౌజ్ కి ఏంటంటే మనం డిజైనర్ గా మనం చేపించుకోవడానికి లైన్స్ డిజైన్ కూడా ఇచ్చారు మనకి. ఓకే, సో ఈ బ్లౌజ్ ని మనం చక్కగా మనకి ఇష్టమైనట్టు కొంచెం డిజైనర్ టైప్ లో కుట్టించుకోవచ్చు అండి. ఓకే, సో మనం ఇందాక శారీలో ఏదైతే చూసామో అలాంటి డిజైన్ ఉంది. జెర్రీ వచ్చింది అండ్ అలాగే స్ట్రైప్స్ కూడా వచ్చాయి. 2 సైడ్స్ లో ఇచ్చారు కదండి బ్లౌజ్? 2 సైడ్స్ ఇచ్చారండి. ఓకే, చాలా బాగుందండి ఈ శారీ. సో మరి ఈ శారీ ఎంత రేంజ్ లో ఉంది? ఈ శారీ కాస్ట్ మనకి 2500. ఇది క్రేప్ శారీ అండి. ఓకే, టోటల్ క్రేప్ వచ్చి మనకి ఏంటంటే ఫ్యాన్సీ డిజైనర్ శారీ అండి. ఇది మనకి పిటాయ్ వర్క్ ఇచ్చారు, టోటల్ పిటాయ్ వర్క్. శారీ మొత్తం చక్కగా 2 షేడ్స్ లో వచ్చింది. లైట్ కలర్ షేడ్ అండ్ కిందకి వెళ్ళేసరికి డార్క్ గా ఉంది, అండ్ అలాగే ఈ వర్క్ కూడా చాలా హెవీగా ఉంది. అవునండి. ఓకే, ఇది పళ్ళు అండి. టోటల్ ఆల్ ఓవర్ ఇంతే వస్తుందండి డిజైన్ మనకి. ఓకే, సో శారీ మొత్తం ఇంతే ఉంది, ఇంతే హెవీగా వస్తుంది. ఓకే, సో మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే గోల్డ్ లో స్పెషల్లీ అటాచ్ అండి. సో ఇదంతా గోల్డ్ లో మనకి వర్క్ వచ్చింది, కుందన్ వర్క్ అండ్ అలాగే థ్రెడ్డింగ్ కూడా ఉంది కదండి? థ్రెడ్ వర్క్ కూడా ఉంది, థ్రెడ్డింగ్ ఉంది అండ్ అలాగే ఇక్కడ పైపింగ్ కూడా ఇచ్చారు, స్పెషల్ పైపింగ్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. మరి కింద ఏముంది? కింద మనకి ఏంటంటే సేమ్ మనకి అదే బార్డర్ పైన ఏదైతే ఇచ్చారో. ఓకే, ఇక్కడ చూసినట్టు అయితే చక్కగా బార్డర్ తో పాటు ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసాయి. దీని లోపల చక్కగా కుందన్ అండ్ అలాగే సిల్వర్ అండ్ గోల్డ్ బ్రాంజ్ కలర్ థ్రెడ్ తో వర్క్ ఉంది, చాలా అట్రాక్టివ్ గా ఉందండి. అండ్ అలాగే శారీ మొత్తం ఇలాగే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇచ్చారండి. ఓకే, సో కుందన్ ఇదంతా టోటల్ హ్యాండ్ మేడ్ అండి? హ్యాండ్ మేడ్ అండి. సో శారీ అంతా పెద్ద పెద్ద బార్డర్, కింద బార్డర్ తో పాటు పెద్ద పెద్ద ఫ్లవర్స్, అలాగే పక్కనే చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది ఈ సారీ. మరి బ్లౌజ్ చూద్దామా? బ్లౌజ్ సేమ్ మనకి ఇలానే వస్తుంది, షిమ్మర్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, మనకి బార్డర్ ఏ కలర్ లో ఉందో షిమ్మర్ సేమ్ అలాగే ఇచ్చాడు. అండ్ అలాగే సేమ్ మనకి శారీలో ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ని బ్లౌజ్కి కూడా ఇచ్చారు. సో మనకు కావాలనుకుంటే ఇంకా మనం కుందన్స్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి కాబట్టి అవి అటాచ్ చేసుకుని ఇంకా అట్రాక్టివ్గా చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంతలో ఉంది? 2375 రూపీస్. ఓకే, జనరల్లీ ఇవన్నీ టీనేజర్స్ 30+ అలా కూడా కట్టుకుని చాలా బాగుంటుంది. సో శారీ ప్రైస్ కూడా చాలా రేంజ్లోనే ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మోహన్ రావు గారు ఇంత మంచి శారీ చూపించారు, మరి నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ వేరే శారీ చూద్దామండి. ఓకే, ఇది లైట్ వెయిట్ అండి. ఓకే, జార్జెట్ షిఫాన్. టోటల్ శారీ అంతా ప్లెయిన్ గా ఉంది అండ్ పళ్ళు బోర్డర్ మాత్రం
డార్క్ వెల్వెట్ బ్లూ కలర్లో ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడ చక్కటి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడండి. అండ్ అలాగే మధ్యలో పోల్కా డాట్స్ లాగా థ్రెడ్ వర్క్ తోటి రౌండ్స్ ఇచ్చాడు. మళ్ళీ ఇంకొక స్టెప్లో కూడా చక్కగా మిర్రర్ వర్క్ కూడా ఉంది. అండ్ పైన కింద చూస్తే మంచిగా పైపింగ్ కూడా ఉందన్నమాట ఈ బోర్డర్లో నావీ బ్లూలో. చాలా బాగుంది. సో శారీ మొత్తం ఇలాగే బార్డర్ వచ్చేసింది. సో ఇది డార్క్ టొమాటో రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్కి అండ్ డార్క్ నావీ బ్లూ వెల్వెట్ రావడం వల్ల ఇంకా చాలా అట్రాక్టివ్ లుక్ వచ్చేసింది. అండ్ శారీ అంతా ఇంతే ఉందండి. టోటల్ ప్లెయిన్ శారీ అండి మొత్తం. ఓకే, మనకి ఏంటంటే టూ సైడ్ అంటే మనకి సేమ్ బార్డర్ పైన మనకి ఏ రకంగా బార్డర్ ఇచ్చాడు, మనం ఏదైతే బార్డర్ చూసామో అలాగే కింద కూడా సేమ్ నావీ బ్లూలోనే ఫస్ట్ మిర్రర్ వర్క్ అండ్ అలాగే తర్వాత మంచి థ్రెడ్ డాట్స్ వచ్చాయి. అండ్ అలాగే ఇక్కడ చక్కటి వెల్వెట్ బార్డర్ వచ్చింది. దాని కింద పైపింగ్ కూడా వేయడం వల్ల ఇంకా మంచి హైలైట్ అయింది అనమాట బార్డర్. సో శారీ అంతా ఇలా ఉంది సింపుల్ గా. బట్ బ్లౌజ్ చూద్దామండి. మనకి బ్లౌజ్ వచ్చేవరకు మనకి మంచి రిచ్ ఇచ్చారండి. బార్డర్ లో ఏదైతే వెల్వెట్ బార్డర్ చూసామో డార్క్ నావీ బ్లూది సేమ్ క్లాత్ తీసుకున్నాడు. ఎందుకంటే కాంట్రాస్ట్ ఉండాలి కాబట్టి. ఆ కాంట్రాస్ట్ లోనే ఇక్కడ చూసినట్టయితే సేమ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ డిజైన్ ఇచ్చాడు. సో ఇది ఆల్మోస్ట్ సెమీ స్టిచ్డ్ బ్లౌజ్. సో ఇక్కడ చూస్తే మనకి ఏదైతే మిర్రర్ వర్క్ అండ్ గోల్డ్ వర్క్ మనం బార్డర్లో చూసామో సేమ్ అలాగే ఉంది. ఫస్ట్ థ్రెడ్ వర్క్, గోల్డ్ థ్రెడ్ వర్క్ అండ్ అలాగే ఇక్కడ చూస్తే మళ్ళీ రౌండ్ డాట్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆల్టర్నేట్గా ఇక్కడ మిర్రర్ వర్క్ కూడా చేశారు. చాలా బాగుంది. సో నెక్ డిజైన్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారు, జస్ట్ స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఓకే, హ్యాండ్స్కి వచ్చేవరకు మనకి నెట్ ఇచ్చారండి. సో మనమైతే హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్కి చక్కగా ట్రెండీగా మనకు కావాల్సినట్టు కుట్టించుకోవడానికి నెట్టెడ్ బ్లౌజ్ ఇచ్చాడనమాట. నెట్టెడ్ హ్యాండ్స్ ఉన్నది. అండ్ అలాగే దానికి కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ చక్కగా క్రోషియో వర్క్, ఇది యాక్చువల్లీ నెట్టెడ్ కూడా కాదు, ఇది క్రోషియో హ్యాండ్స్ పెట్టించుకొని దానికి బార్డర్ మళ్ళీ మనం శారీ ఆల్ ఓవర్ శారీ ఉన్న బార్డర్ వచ్చేసింది. మరి దీని కాస్ట్ ఓన్లీ 1500. ఓకే, సో 1500 చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బ్యూటిఫుల్ డిజైనర్ వేర్ శారీ. చాలా అందంగా ఉంది మోహన్ రావు గారు. మరి నెక్స్ట్ శారీ చూద్దామా? ఓకే అండి, ఇది బెనారస్ ఫ్యాన్సీ శారీ అండి. హాఫ్ అండ్ హాఫ్ లైట్ వెయిట్. ఓకే, బెనారస్ లో లైట్ వెయిట్ అండ్ అలాగే హాఫ్ అండ్ హాఫ్ అండి. మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్ లో ఇచ్చాడు. పళ్ళులో చూసుకుంటే చక్కగా ఫ్లవర్ ఇచ్చి దాని చుట్టూ లతల్లాగా థ్రెడ్ వర్క్ వచ్చింది కదండి. ఇదంతా గోల్డ్ షిమ్మర్, టోటల్ గోల్డ్ షిమ్మర్ అండి. ఓకే, అండ్ ఇంకా ఇక్కడ చూస్తే చక్కగా పెద్ద పెద్ద డిజైన్లతో ఎంతో అందంగా డిజైన్ చేశారు. మధ్యలో మీరు చూడండి ఇక్కడ చక్కగా ఫ్లవర్ ఉంది, కానీ దాని లోపల థ్రెడ్ వర్క్ లాగా మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చాడు. అండ్ అలాగే దాని చుట్టూ లతలు ఎంత బాగా ఎన్హాన్స్ చేసి డిజైన్ చేశారంటే చాలా పెద్ద పెద్దగా చూడగానే అట్రాక్టివ్గా ఉందన్నమాట. రఫ్ బ్లాక్కి గోల్డ్ కలర్ షిమ్మర్ అంటేనే చాలా బాగుంటుంది. అందులో ఇంత హెవీ డిజైన్ ఇంకా చాలా మంచి లుక్ వచ్చేసింది. సో పళ్ళు అంతా ఇలాగే చిన్న చిన్న లత్తలు వచ్చింది. అండ్ పైన బోర్డర్ చూసుకుంటే మనం సన్ఫ్లవర్ లాంటి గోల్డ్ టిష్యూతో చేశారనమాట. ఇదంతా మంచి టిష్యూ వర్క్, ఒక్కొక్క ఫ్లవర్ని అటాచ్ చేస్తూ చక్కగా లత్తలు లాగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. అండ్ ఇటువైపు పళ్ళు చూసుకుంటే మనం ఇందాక చిన్న చిన్న లతలు ఫ్లవర్స్ ఉన్నవే చూసుకున్నాము, కానీ కింద ఫ్లోయింగ్ వచ్చేసరికి పళ్ళు చూడండి మీరు ఎంత బాగుందో. ఇక్కడ డిజైన్ చూడండి, ఒక మంచి లీఫ్ డిజైన్ని చక్కగా థ్రెడ్ వర్క్తో చేసి దాని చుట్టూ మంచి మంచి లతల్లాగా డిజైన్ చేశారు. సో ఇదే డిజైన్ పెద్ద పెద్దవి అండ్ అలాగే కంటిన్యూస్గా చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి వేశారు. అదే శారీ కూడా కంటిన్యూ అయిపోయింది చూడండి. సో శారీ పళ్ళు అంతా ఇందాక చెప్పిన పెద్ద పెద్ద అందమైన ఫ్లవర్స్ అండ్ అలాగే చిన్నవి కూడా వచ్చాయి. అండ్ కింద డిజైన్ కూడా పళ్ళులో ఇందాక ఏదైతే బోర్డర్ చూసామో కింద కూడా సేమ్ బోర్డర్ వచ్చింది. దానికి అటాచ్డ్గా ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ లతలు రావడం వల్ల ఇంకా మంచి అట్రాక్షన్ వచ్చింది. సో మరి శారీ అంతా చూసుకుంటే మంచి స్నఫ్ బ్లాక్ మీద చిన్న చిన్న ఫ్లవర్ బుట్ట వచ్చింది. శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. ఓకే, ఆల్ ఓవర్ శారీ మీద ఈ ఫ్లవర్ బుట్ట కంటిన్యూ అయింది. అండ్ అలాగే మనం పళ్ళులో చూసిన పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ లతలు కంటిన్యూస్గా వచ్చాయి. అండ్ బార్డర్ కూడా సేమ్ ఫ్లవర్ అండ్ అలాగే లతలు అటాచ్ చేసుకుంటూ వచ్చింది. సో అంటే ఇది ఆల్మోస్ట్ నీ లెంత్ వరకు వచ్చేసింది అనమాట ఈ బార్డర్. సో చాలా బాగుంటుంది కట్టుకుంటే. మరి ఈ శారీ మొత్తం ఇంత బాగుంది కదా, మరి ఏ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు? బ్లౌజ్ మనకు వచ్చేవరకు సేమ్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, సో సేమ్ స్నఫ్ బ్లాక్ లోనే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ లో ఉందన్నమాట, గోల్డ్ కలర్ అండ్ అలాగే స్నఫ్ బ్లాక్. కానీ మీరు చూసినట్టయితే మొత్తం బాడీ డిజైన్ అంతా 2 sides గోల్డ్ టిష్యూ, ఆల్ ఓవర్ గోల్డ్ టిష్యూతో వర్క్ చేసేసి ఉంది. సో ఇక్కడ మనకి మంచి బోర్డర్లో మంచి మంచి బోటా ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ అలాగే నెక్ దగ్గర చూడండి, మీకు కరెక్ట్గా చూస్తే మనకు కొంచెం జియోమెట్రిక్ షేప్స్లో ఉన్నాయన్నమాట. ఈ బార్డర్ అంతా చక్కగా 2 lines ఇచ్చి దాని మధ్యలో చక్కగా జియోమెట్రిక్గా కొన్ని డిఫరెంట్ టైప్స్లో ఇచ్చాడు. అండ్ అలాగే ఈ బ్లౌజ్ బాడీ మొత్తం చూసుకుంటే బోటా అండ్ అలాగే చిన్న చిన్న చెక్స్ స్క్వేర్స్ లాంటి డిజైన్ రావడం వల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది. అండ్ కింద కూడా సేమ్ మనకి నెక్ దగ్గర ఏదైతే డిజైన్ ఇచ్చాడో బార్డర్లో అలాంటి డిజైనే వచ్చిందండి. అండ్
ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ చక్కగా ఇదే వచ్చింది. అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి స్నఫ్ బ్లాక్ ఈ బార్డర్ ఇచ్చారు. ఓకే, మనకి శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చారో సేమ్ అదే బార్డర్ మనకి బ్లౌజ్. సో బాడీ మొత్తం చక్కగా గోల్డ్ కలర్ టిష్యూతో ఉండి అండ్ హ్యాండ్స్ బ్లాక్ వచ్చి మళ్ళీ హ్యాండ్స్ దగ్గర బార్డర్ మాత్రం మనం శారీలో ఏదైతే చూసామో సేమ్ బార్డర్ ఉందన్నమాట. మరి ఇంత బ్యూటిఫుల్ శారీ ఎంత రేంజ్ లో ఉంది? 1800 రూపీస్. వావ్. నెక్స్ట్ ఇది బాగల్పూర్ సిల్క్ అంటారండి. బాగల్పూర్ సిల్క్ లైట్ వెయిట్. సో టోటల్ మనకి ఆల్ ఓవర్ డిజైన్ అండి. మనకి స్నఫ్ బ్రౌన్ మస్టర్డ్ లాగా ఉంది కలర్. శారీలో స్నఫ్ బ్రౌన్ ఉంది అండ్ అలాగే ఈ శారీలో ఇక్కడ చూసినట్టయితే కొంచెం బిస్కెట్ వైట్ కలర్ లో లీవ్స్ వచ్చాయి. అది కూడా పెద్ద పెద్ద లీవ్స్ పైకి కిందకి వచ్చాయి అండ్ అలాగే లోపల కూడా చక్కటి డిజైన్ తో ఉందన్నమాట. మంచి కాంట్రాస్ట్ ఉంది. సో ఇది పళ్ళు అండి మోహన్ రావు గారు? టోటల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి, శారీ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సో శారీ అంతా ఇలా మంచి మంచి లీవ్స్ పైన వరకు వచ్చాయి. అండ్ మనం పళ్ళు చూద్దాం. సో ఈ మస్టర్డ్ స్నఫ్ కలర్ దానికి బ్లూ కలర్, డార్క్ మంచి బ్లూ కలర్ కాంట్రాస్ట్లో మనకి పళ్ళు ఉంది. అండ్ స్ట్రైప్స్ మధ్యలో చూసినట్టయితే నావీ బ్లూ స్ట్రైప్స్ కూడా వచ్చాయి. అండ్ పెద్ద పెద్ద నావీ బ్లూ ప్యాచెస్కి మధ్యలో స్నఫ్ కలర్ అటాచ్ చేశారు. సో శారీ పళ్ళు మాత్రం బోర్డర్స్ అంటే ఇదే కంటిన్యూ అయిపోయింది అండ్ చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. మనం ఇందాక పళ్ళులో ఏదైతే నావీ బ్లూ కలర్ ప్యాచెస్ చూసామో అలాగే ఇక్కడ కూడా పైన బ్లూ కలర్కి నావీ బ్లూ బ్లాక్ స్ట్రైప్స్ వచ్చేసాయి మధ్యలో. అండ్ అలాగే కింద కూడా సేమ్ బార్డర్ వచ్చింది. కాకపోతే మనం ఇందాక పళ్ళులో అండ్ పైన బార్డర్లో ఒక్కటే స్ట్రైప్స్ చూసాము. ఇక్కడ చూసారా మీరు, బ్లూ కలర్కి బ్లాక్ కలర్ స్ట్రైప్స్ 2 టైప్స్ వచ్చాయన్నమాట. 2 లైన్లలో వచ్చాయి. అండ్ ఇది కొంచెం పెద్దగా కూడా ఉంది కింద బార్డర్. అండ్ శారీ మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఈ డార్క్ కలర్ మస్టర్డ్ కలర్కి చక్కగా వైట్ కలర్ కాంట్రాస్ట్లో వచ్చిన లీవ్స్. అది కూడా మామూలుగా అయితే మన శారీస్ అన్నిటికీ కింద ఒక చోట నీ లెంత్ వరకు అలా వస్తాయి. కానీ ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే కింద నుంచి పై వరకు అనమాట. ఆల్టర్నేట్గా రావడం వల్ల శారీ అంతా కవర్ అయిపోయింది. సో మరి ఈ శారీలో బ్లౌజ్ చూద్దాము. సేమ్ మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారు సేమ్ అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సన్నటి లైన్స్ ఇచ్చారు. మనం బార్డర్ లో చూసాం కదా ఇందాక, అదే లైన్స్, కాకపోతే అక్కడలాగా ఆల్టర్నేట్ గా కాకుండా చక్కగా డార్క్ నావీ బ్లూ ది స్ట్రైప్స్ ఇలా ఇచ్చేసాడు అనమాట వరుసగా. చాలా బాగుంది మోహన్ రావు గారు. ఈ సారీ ఏ రేంజ్ లో ఉంది? 795 రూపీస్ అండి. ఓకే, 795 రూపీస్. ఇది అఫీషియల్ గా కట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ వస్తుంది. ఓకే మోహన్ రావు గారు, మన నెక్స్ట్ సారీ చూద్దాం. హాఫ్ సారీ అండి ఇది. ఇప్పుడు ఏంటంటే మామూలుగా యూత్ ట్రెండ్ అండి ఇప్పుడు. అవును, టోటల్ ఏంటంటే మనకి మ్యారేజ్ కి రిసెప్షన్స్ కి ఇప్పుడు బాగా హాఫ్ సారీస్ బాగా యూజ్ చేస్తాం. గోల్డ్ షిమ్మర్ అండ్ అలాగే కిందకి వచ్చేసరికి లైట్ ప్యారెట్ గ్రీన్. పైన అంతా లైట్ గా వచ్చి కిందకి వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ ట్రెండీ కలర్ వచ్చేసింది. సో ట్రెడిషనల్ ఇంకా ట్రెండీ కలర్స్ రెండు మిక్స్ అయ్యాయి. ఫస్ట్ మనం బార్డర్ చూద్దాం, ఎందుకంటే ఇది చాలా హెవీగా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్ ప్యాచ్తో అండ్ అలాగే వెనక చూస్తే డార్క్ బ్లూ కలర్ దానికి గోల్డ్ కలర్ ప్యాచ్ ఇచ్చాడు. మొత్తం 2 ప్యాచెస్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటైతే బ్లూ కలర్ ఉంది, ఆ బ్లూ కలర్ క్లాత్ కి ఇక్కడ గోల్డ్ కలర్ పిటాయ్ వర్క్ ఇచ్చి అండ్ కింద మాత్రం కంప్లీట్ ఆరెంజ్ కలర్ అంటే ప్యారెట్ గ్రీన్ కి నావీ బ్లూ కి కంప్లీట్ ఆపోజిట్ అయిన ఆరెంజ్ కలర్ ఇచ్చేసి దానికి చక్కగా కుందన్స్ అండ్ అలాగే ఇదంతా థ్రెడ్ వర్క్ కదండి. టోటల్ పిటాయ్ వర్క్ అండి ఇది. ఓకే, టోటల్ పిటాయ్ వర్క్ తో గోల్డ్ కుందన్ వర్క్ కూడా చేశారు. అంటే డిఫరెంట్ గోల్డ్ షేడ్స్ యూస్ చేశారనమాట. సో ఈ 2 డిజైన్స్ తో చక్కగా ఫ్లవర్ అండ్ అలాగే కొంచెం మామిడి పిందెల డిజైన్ కూడా ఉంది. ఇక్కడ అంతా మామిడి పిందెల మీద మళ్ళీ కుందన్ వర్క్ వచ్చింది. సో మళ్ళీ కింద పిటాయ్ వర్క్ ప్యాచ్ ఇచ్చారు అండ్ అందులో కూడా చిన్న చిన్న కుందన్స్ లేస్ కూడా యూస్ చేశారు గోల్డ్ కలర్. అండ్ ఇంకా స్పెషల్లీ చెప్పాలి అంటే ఈ లాస్ట్ వర్క్ని గోల్డ్ థ్రెడ్ వర్క్తో పాటు మళ్ళీ గోల్డ్ కలర్ స్పెషల్ థ్రెడ్తో ఎంబోస్ చేశారు. ఇదంతా థ్రెడ్ వర్క్ అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ గోల్డ్ కలర్ లైన్ అంతా ఎంబోస్మెంట్ అండ్ కింద వన్స్ అగైన్ ఇక్కడ మళ్ళీ బ్లూ కలర్ ప్యాచ్ వర్క్ ఇచ్చారనమాట ఒక గోల్డ్ షిమ్మర్తో. ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే ఈ లెహంగాలో అంత హెవీ బార్డర్ మీద చూస్తే కొంచెం ఆకులాగా ఉంది, కొంచెం పువ్వులాగా కూడా ఉంది. సో ఒక స్పెషల్ డిజైన్ ఇచ్చారు, అది కూడా ఆరెంజ్ థ్రెడ్ వర్క్ అండ్ అలాగే ఇందాక మనం బార్డర్లో ఏదైతే చూసామో అలాంటి థ్రెడ్ వర్క్ విత్ గోల్డ్ కలర్ అండ్ అలాగే గ్రీన్ కలర్ ఉందన్నమాట. గ్రీన్ కలర్ థ్రెడ్ పైపింగ్ చేశారు. ఆల్ ఓవర్ లెహంగా ఈ బార్డర్ వచ్చింది
అండ్ అలాగే ఈ ఫ్లవర్స్ కూడా వచ్చాయి 3 లేయర్స్ ఇచ్చాండి. మొత్తం ఒకటేమో 3 నెట్ ఒకటి layers. 3 లేయర్స్, ఒకటేమో షిమ్మర్ది, ఒకటేమో నెట్ అని చెప్పండి. ఓకే, మీరు చూస్తున్నారు కదా ఈ లెహంగా మొత్తం 3 లేయర్స్ ఉంది. ఒకటేమో బయట నెట్ ఉంది అండ్ అలాగే లోపల ఒక లేయర్ ఉంది నెట్టెడ్ క్లాత్ అండ్ లోపల ఇంకొకటి షిమ్మర్ క్లాత్ ఇచ్చాడు. ఓకే, సో మరి ఇంత బ్యూటిఫుల్ లెహంగాకి పైన కూడా బార్డర్ ఇచ్చాడు. పైన మనం ఏదైతే ఇందాక ఆరెంజ్ కలర్ చూసామో అదే సేమ్ ఆరెంజ్ కలర్కి థ్రెడ్ వర్క్ ఇంకా గోల్డ్ కలర్ పైపింగ్తో ఇచ్చాడు. ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. మరి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకి షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, సో ప్లెయిన్ షిమ్మర్ ఇచ్చాడు అండ్ అలాగే బోర్డర్స్ చూసుకుంటే షిమ్మర్ బ్లౌజ్కి గోల్డ్ కలర్ ప్యాచ్ అండ్ అలాగే డార్క్ బ్లూ కలర్ ప్యాచ్ కూడా ఇచ్చాడనమాట. సో ప్లెయిన్గా ఉంది కాబట్టి ఈ బార్డర్ని మీరు యూస్ చేసుకొని డిఫరెంట్గా కూడా కుట్టించుకోవచ్చు, డిజైనర్ పీస్ లాగా చేసుకోవచ్చు. లెహంగాలో మనకి ఏదైతే పైపింగ్ బార్డర్ ఇచ్చాడో సేమ్ బ్లూ కలర్, అదే బ్లూ కలర్ మనకి బ్లౌజ్కి ఇచ్చాడు. అవును, సేమ్. అండ్ అలాగే ఎక్స్ట్రా గోల్డ్ కలర్ ప్యాచ్ కూడా ఉందండి. సో ఇంకొంచెం హెవీగా కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే చున్నీ చూద్దాం ఇప్పుడు మనం. చున్నీ వచ్చరికి మనకి టోటల్ నెట్ చున్నీ ఇచ్చాయండి. ఓకే, మన లెహంగాలో ఏదైతే ప్యారెట్ గ్రీన్ యూస్ చేశారో అదే కలర్ యూస్ చేసుకొని చున్నీ ఇచ్చారు. టోటల్ నెట్టెడ్ అండి. కాకపోతే ఏంటి అంటే ఈ లెహంగా మొత్తం చిన్న చిన్న మిర్రర్స్ అటాచ్ చేసి పెట్టారు, కుందన్స్. ఈ చున్నీ మొత్తానికి బోర్డర్ ఉంది అండ్ మనం బ్లౌజ్లో ఏదైతే బోర్డర్ చూసామో ఫస్ట్ గోల్డ్ కలర్ ప్యాచ్ అండ్ అలాగే మనకి లెహంగాలో ఉన్న బ్లూ కలర్ ప్యాచ్ ఉంది కదా, అదే సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ చున్నీలో కూడా ఇచ్చారనమాట. సో ఇందులో అయితే 3 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, అది కూడా అట్రాక్టివ్ ట్రెండీ షేడ్స్. మరి ఇట్లాంటి ట్రెండీ సెట్స్ ఇప్పుడు ఎంత రేంజ్లో ఉన్నాయి? ఇది 4500 అండి. చాలా బాగుంది మోహన్ రావు గారు. ఇంత మంచి కంచిపట్టులో చూపించారు, ఫ్యాన్సీలో చూపించారు అండ్ ట్రెండీ శారీస్ చూపించారు. సో ఇలాంటి ట్రెండీ శారీస్ ఇప్పుడు మీరు చూపించినవన్నీ మా వ్యూవర్స్కి కూడా బాగా నచ్చుంటాయి. అండ్ మరి మాకు ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ని అలాగే లంగా ఓనీల్ని అందరికీ మా వ్యూవర్స్ అందరికీ చూపించారు. మీకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా పట్టు, ఫ్యాన్సీ మరియు డిజైనర్ వేర్లోని మంచి డిజైన్స్ని మీకు కూడా బాగా నచ్చాయి కదా, నాకు తెలుసు. అయితే వెంటనే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లోని గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ని విజిట్ చేసేయండి. ఇది ఇవాల్టి మన సొగసు చూడతరమా. మళ్ళీ మనం రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.